హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. ఈ వీడియోలో మనము 26th సెప్టెంబర్ కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ నెక్స్ట్ 50 సెన్సెక్స్ అండ్ అలాగే బ్యాంక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూడబోతున్నాం. ఓకేనా. సో ఫస్ట్ అయితే నేను నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేస్తున్నానండి. సో నిఫ్టీ 50లో మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 25,930 మన ఫస్ట్ సపోర్ట్ అండి. అండ్ అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 25,850 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 26,030 అండ్ మన సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 26,135 అండి. ఓకే. అండ్ అలాగే నిఫ్టీ బ్యాంక్ అండి. సో బ్యాంక్ నిఫ్టీకి వస్తే మన ఫస్ట్ సపోర్ట్ 54,000 దగ్గర ఉంది. సో ఫస్ట్ సపోర్ట్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 53,950 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో 50 పాయింట్స్ రేంజ్ అండి ఇది. అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 53,800 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే మన ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 54,140 మన ఫస్ట్ రెసిస్టెన్స్. అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 54,250 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫిన్ నిఫ్టీ అండి. సో ఫిన్ నిఫ్టీలో మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 25,950 మన ఫస్ట్ సపోర్ట్. అండ్ అది బ్రేక్ అయిందంటే 24,900 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 25,040. ఒకవేళ ఇది బ్రేక్ అయింది అంటే నెక్స్ట్ 25,120 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మిడ్ క్యాప్ అండి. సో మిడ్ క్యాప్లో చూస్తే మన ఫస్ట్ సపోర్ట్ 13,220 దగ్గర మన ఫస్ట్ సపోర్ట్ ఉంది. సో కంటిన్యూస్గా ఇదైతే సపోర్ట్ రేంజ్ అండి. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా. సో ఈ 30 పాయింట్ రేంజ్ మనకైతే సపోర్ట్ ఇది 13,200 నుండి 13,230 వరకు అయితే సపోర్టే ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 13,170 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 13,300 అండ్ పక్కనే మళ్ళీ ఒక చిన్న రెసిస్టెన్స్ ఉందండి 13,314. ఓకేనా. సో 14 పాయింట్స్లో మళ్ళీ మనకి రెసిస్టెన్స్ అయితే ఉంది. ఒకవేళ ఈ రెండు బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 13,360 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నిఫ్టీ నెక్స్ట్ 50 అండి. సో నిఫ్టీ నెక్స్ట్ 50లో చూస్తే మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 76,250 దగ్గర మన ఫస్ట్ సపోర్ట్ ఉంది. అండ్ ఒకవేళ అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 76,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 76,600 అండి. సో చూస్తున్నారు కదా. సో ఇది మన ఫస్ట్ రెసిస్టెన్స్. ఒకవేళ అది బ్రేక్ అయింది అంటే నెక్స్ట్ 76,800 అండ్ థర్డ్ వచ్చేసి 77,120 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే సెన్సెక్స్ అండి. సో సెన్సెక్స్లో మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 84,900. అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 84,750 దగ్గర సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ అండి సెన్సెక్స్లో. ఎక్కువ వెళ్ళేది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 84,600 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 85,250 మన ఫస్ట్ రెసిస్టెన్స్. అండ్ సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 85,480. సో మీరు గమనిస్తే మనకైతే సెల్లర్స్ ఎక్కడ యాడ్ అయ్యి లేరు, మనకైతే బయ్యర్సే యాడ్ అయ్యి ఉన్నారు. ఓకేనా. అంటే మార్కెట్ ఇంకా బుల్లిష్గానే ఉంది, ఇంకా హయ్యర్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. అండ్ అలాగే బ్యాంకింగ్స్ అండి. సో బ్యాంకింగ్స్లో చూస్తే మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 61,220 మన ఫస్ట్ సపోర్ట్. అండ్ అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 61,100 రేంజ్ అండి. ఒకవేళ అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 61,980 దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఓకేనా. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 61,450 మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి. ఒకవేళ అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 61,600 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా అండి. సో ఇవ్వండి మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ రేపటి కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.